భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడిఓసి కార్యాలయంలో మంత్రి తుమ్మల విలేకరుల సమావేశం. ఈసారి సాధారణ వర్షపాతం నమోదు వల్ల సాగు ముందుగా వచ్చింది. పంటలు ముందుగా రావడంతో యూరియా కొరత. ముఖ్యమంత్రి తాను ఢిల్లీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న యూరియా సమయానికి రాలేదు. 49 లక్షల మెట్రిక్ టన్నుల కొరత వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూన్లో కూడా 72 లక్షల మెట్రిక్ టన్నుల లోటు. జులై మొత్తం కేంద్రం మాట ప్రకారం యూరియాను ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో సరిగా సహకారం లేదు. 60 మెట్రిక్ టన్నుల రావాల్సి ఉన్న 2.23 మెట్రిక్ టన్నుల మాత్రమే వచ్చింది. ఇప్పటికే అనేకసార్లు కేంద్ర మంత్రులకు లేటర్లు సైతం రాశాము. బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రచారాలు అబద్ధం. మేము లెక్కలతో సహా అన్ని బీజేపీ లీడర్లకు ఇస్తాం. ఏవైనా తేడా ఉంటే మీరు ఏమి చెప్పినా సిద్ధం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారావు యూరియా సరఫరాపై పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. జెపీ నడ్డాకు అనేకసార్లు లేటర్లు రాసిన ఉపయోగం లేదు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే ఇచ్చిన మాట ప్రకారం 10,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయడం సరైన పద్ధతి కాదు అని తెలిపారు. సెక్రటరీ అగ్రికల్చర్, డైరెక్టర్ అగ్రికల్చర్, జాయింట్ సెక్రటరీ ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళని సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. కానీ మెటీరియలైజ్ అవ్వట్లేదు. సాధారణంగా జూలై ఆగస్టు మాసాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుంది. ప్రతి వరి, మొక్కజొన్న 3 పంటలకు కూడా రైతులు వేసే అలవాటు అయింది కాబట్టి దానికోసం మేము పదే ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా 1.70 lakh మెట్రిక్ టన్స్ ప్లాన్ ఉంది. వాళ్ళు చేసింది 1.21 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోట్ వచ్చి 49 lakhs మెట్రిక్ టన్స్, పర్సెంటేజ్ వచ్చి 29. మే నెల వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రణాళికలో పెట్టింది 1.60 lakh మెట్రిక్ టన్స్. వాళ్ళు సరఫరా చేసింది 0.88 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోట్ వచ్చి 0.72, పర్సెంటేజ్ వచ్చి 45% లోటు ఉంది. జూన్లో 1.70 ప్రణాళికలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్. కేంద్రం ఏ నెల కానేలే ప్లాన్ ఇచ్చి సప్లై చేస్తుంటుంది. వాళ్ళు పంపించింది 9.8 lakh మెట్రిక్ టన్స్. అంటే అది కూడా 72% లోటు ఉంది. 72 lakh మెట్రిక్ టన్స్ లోటు ఉంది, 42%. ఈ రకంగా జులై ప్లాన్ వచ్చి వాళ్ళు 1.60, అందుట్లో కూడా లోటు ఉంది. క్యుములేటివ్గా వచ్చి ఇప్పటికీ 6.60 వాళ్ళ ప్లాన్ ఉంటే వాళ్ళు సప్లై చేసింది నాకు తెలిసి 3.7. ఈ రకంగా అనేక సందర్భాల్లో వాళ్ళు సప్లై చేసింది, వాళ్ళు మాట ఇచ్చింది, దానికి పొంతన ఉండట్లేదు. ఈ నెలలో కూడా ఇస్తామని చెప్పింది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇప్పటికి 2-3 సార్లు కేంద్ర మంత్రిని కలిసి చెప్పడం జరిగింది. మా కమిషనర్ గౌరవ ఉప్పల్ గారు కూడా పదే అక్కడ ఉన్నటువంటి డిఓపిని, సెక్రటరీ అగ్రికల్చర్ని కలిసి పదే విజ్ఞప్తి చేస్తున్నారు. 2.37 ఈ 4 నెలల్లో ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు కానీ ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులే గౌరవ రామచంద్రరావు గారికి విజ్ఞప్తి. మేము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు కూడా నడ్డా గారికి నిన్న కూడా లెటర్ రాసి వచ్చాను. ఇప్పుడు వరకు 2.37 డిఫిషిట్ ఉంది. మాకు రావాల్సింది 6.60 అయితే వచ్చింది 4.23. ఇంకా లేదా అభిమానం ఉన్న రైతుల పట్ల ఈ సమస్య రాకుండా చేయాలనే కోరుకుంటే తక్షణమే మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా మాకు యూరియా పంపించండి. లేకపోతే మేము పంపించలేకపోతున్నాం అని చెప్పి ప్రజలకు, రైతులకన్నా క్షమాపణ చెప్పండి. తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు బదనాం చేయాలనో ఇబ్బంది పెట్టాలనో చూస్తే అది మంచిది కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.